పరిస్థితి ఉంది కాబట్టి అతనికి ఎలాంటి వైద్యం అందించాలి, ఇంకా ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది. మరొక విషయం ఏంటంటే అల్లు అర్జున్ కూడా ఆ ఫ్యామిలీని కలవాలి కాబట్టి మరి ఇప్పుడు హాస్పిటల్లో ఏంటంటే ఆ బాబుని కలవడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే కోలుకున్న తర్వాత కలుస్తాడా? ఎందుకంటే ఇప్పటికే 25 లక్షల రూపాయలు ఎక్స్ట్రా తను సహాయం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటు పలు సందర్భాల్లో కూడా ఈ ఇన్సిడెంట్ చాలా ఘోరమైన పరిస్థితి, ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్తూ ఆయన బాధపడుతున్నారు. కానీ ప్రస్తుతం ఇది కేసు అవటం, దీంతోపాటు సంధ్య థియేటర్ యాజమాన్యం పైన కేసులు, ఇటు అల్లు అర్జున్ పైన కూడా కేసులు, మొత్తం కూడా ఇది అవటంతో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విధానం కూడా చూస్తుంటే ఇప్పుడు అల్లు అర్జున్ మరి మెగా ఫ్యామిలీతో ఏం చెప్తాడు అనేది చూడాలి. వెంకట్, అంటే ఇప్పుడు ఈ భేటీని ఎట్లా చూడాలి అంటే అల్లు ఫ్యామిలీ మెగాస్టార్ ఫ్యామిలీ మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నాయనేది ఈ భేటీతో క్లియర్ అయినట్లుగా అర్థం చేసుకోవచ్చా? ఎస్, కరెక్ట్, దీన్ని ఒప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మొన్నటిదాకా కూడా చూస్తుంటే అల్లు ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు అంటూనే ఫ్యాన్స్ వారు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న సందర్భంలో అల్లు అర్జున్కి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మెగా ఫ్యామిలీ అండగా ఉండటం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇటు అల్లు అర్జున్ కూడా తనదైన స్థాయిలోనే మారినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే సక్సెస్ మీట్లో కూడా ఆయన పవన్ కళ్యాణ్కి పర్సనల్ థ్యాంక్స్ చెప్పటము, ఆ తర్వాత ఎప్పటికప్పుడు కూడా మెగా ఫ్యామిలీకి టచ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ చేసి మొత్తం కూడా ఆయన్ని చెంచల్గూడ జైల్లో వేసిన తర్వాత నుంచి కూడా ఇటు మెగా ఫ్యామిలీకి లాయర్, పర్సనల్ లాయర్ ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి ఈ కేసుని తీసుకొని డీల్ చేసి ఆయన బెయిల్ వచ్చే విధంగా చేయటం, ఇవన్నీ చూస్తుంటే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు చాలా మొత్తం కూడా సద్దుమణిగిపోయినట్టు కూడా భావించాల్సింది. వెంకట్, అల్లు అర్జున్ తో పాటు మెగాస్టార్ నివాసానికి కుటుంబ సభ్యులు ఎవరెవరు వెళ్లారు అల్లు ఫ్యామిలీ నుంచి? అల్లు ఫ్యామిలీతో పాటు అంటే అల్లు అర్జున్, స్నేహారెడ్డి, దాంతోపాటు అల్లు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చినట్టుగా మనకి సమాచారం. ఎందుకంటే వాళ్ళు ఉదయాన్నే వచ్చేసారని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం మనం చూడొచ్చు విజువల్స్ లో స్నేహారెడ్డి, అల్లు అర్జున్ వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు అంటే అల్లు ఫ్యామిలీ అండ్ ఇటు మెగా ఫ్యామిలీ కలిసి ఉన్నారని కూడా చెప్తున్నారు. మరి ఇంట్లోపల మరి రామ్ చరణ్